హాయ్ హలో నమస్తే. గౌడ్ ఇంటిగ్రేటెడ్ ఫామ్. నేను మీ రవీందర్. అందరూ బాగుండాలి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు చెప్పేది ఏంటంటే, నా ఫామ్లో ఒక 20 ఎగ్స్ అయితే వచ్చినాయి. సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ ఎగ్స్ వచ్చినాయి. ఈ సమ్మర్లో ఎక్కువ ఎగ్స్ పెట్టాయి, చాలా రేర్గా పెడతాయి కోళ్ళు. కాబట్టి ఒక 20 ఎగ్స్ ఉన్నాయని ఇవి పాడైపోతాయని ఒక 10 days ఎగ్స్ను పొదుగు వేయడానికి కోడికి, మన ఊరు విలేజ్ కోడి ఉంటుంది కదా, విలేజ్ కోడికి పొదిగేయడానికి అని రెడీ చేసినాను. మామూలుగా అయితే సమ్మర్ కాబట్టి ఇసుక పైన ఈ అరటాకులు పెట్టి దానిపైన 16 ఎగ్స్ అయితే పెట్టడం జరిగింది. వీటన్నిటిని ప్రాసెస్ ఏంటంటే, వీటన్నిటిని తడిగుడ్డతో నీట్గా తూడిచేసి, ఎందుకంటే కోడి రెట్ట ఇవి ఉండడం వల్ల కొంచెం స్మెల్ అది వచ్చి కోడికి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో మంచిగా నీట్గా తుడవడం జరిగింది. తుడిచేసి వీటికి అంటే నేను ఎప్పుడైనా ఇదే విధంగా కాటుక అనేది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 5 ఎండుమిర్చి, ఆ తర్వాత ఒక 5 బొగ్గు ముక్కలు కూడా వేయడం జరుగుతుంది. ఇక్కడ వేసాం కదా బొగ్గు ముక్కలు, ఈ విధంగా చేస్తాను. అయితే అంటే ఇంతవరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు, అంటే నా ఫామ్లో ఎప్పుడు రాలేదు. గుడ్లను ఎప్పుడైతే మనం వాటర్లో వేస్తామో అది ఈ ఒక్కటి మాత్రం పైకి తేలింది. అంటే అందరు చెప్తుంటారు ఏంటంటే, పైకి తేలిన ఎగ్గు పిల్లలు రావు అని. అందుకే ఈసారి చెక్ చేద్దామనే ఉద్దేశంతో దీనికి ఒక 6వ మార్క్ పెట్టేసి ఈ ఎగ్గును కూడా పొదుగు వేయడం జరిగింది. చూద్దాం అసలు పిల్ల వస్తుందా రాదా అని చూద్దామండి. ఇంకా 21 days వరకు వెయిట్ చేసి చూద్దాము. ఓకే అండి, బాయ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.